ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెరగనున్న లోక్సభ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఖరారు అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాలు 26కు పెరగనున్నాయి. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరగనున్నాయి. ఇందులో 9 లోక్సభ స్థానాలు ఇక 60 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయనున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోక్సభ స్థానాలపైన అయితే స్పష్టత వచ్చిందని చెప్పుకోవాలి. ఇక రాష్ట్రంలో మొత్తం అయితే 3,50,03,674 జనాభా ఉందని చెప్పేసి జనాభా లెక్కల అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున ఏదైతే అంటే 1,92,000 మంది జనాభా ఉండే విధంగా అయితే నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి పెరగనున్న సీట్లలో అత్యధికంగా అయితే హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే 15 స్థానాలు కాస్త 20 కానున్నాయి. మరి ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో 13 సీట్లు కానున్నాయి. ఇక వీటి తర్వాత నిజామాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలలో 8 చొప్పున సీట్లు అయితే పెరగనున్నాయి. అతి తక్కువగా అయితే ములుగు, భూపాలపల్లిలో 2 సీట్ల చొప్పున అయితే పెరగనున్నాయి. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏదైతే ఎస్టీలకు 12 నుంచి 16కు, ఎస్సీలకు 19 నుంచి 28 సీట్లు పెరగనున్నాయి. పునర్విభజన మహిళా బిల్లులపైన అయితే చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో లోక్సభ సీట్లు 26కు పెరుగుతాయని చెప్పేసి అయితే ఆయన ప్రకటించారు. మరి ఒక్కో లోక్సభ సీటుకు 7 అసెంబ్లీ స్థానాల చొప్పున అయితే మొత్తంగా 182 స్థానాలు ఖరారవుతూ ఉన్నాయి. మరి ఈ లెక్కన వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో అయితే ఆశావాహులకు పెద్ద ఎత్తున అవకాశాలు దొరికినట్లవుతుంది. తెలంగాణ में 17 सीटें हैं अभी और उनकी शक्ति 543 के सदन में प्रतिशत 3.13 है. अब उसमें 50% की वृद्धि होगी और सीटें हो जाएगी 26 और 3.13 की जगह 3.18% उनकी क्षमता. ఎస్ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 3,50,03,674 మంది అయితే జనాభా ఉండగా ఇంక మరి ఇందులో పురుషులైతే 1,76,00,000 ఇక మహిళలు 1,73,00,000 ఉన్నట్టుగా అయితే జనాభా లెక్కల అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లు కానున్నాయి. మరి ఈ లెక్కన అయితే ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున అయితే 1,92,000 మంది జనాభా ఉండేలాగా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. మరి దీనికి 10% తక్కువ కానీ జనాభా ఉండేలాగా అయితే నియోజకవర్గాలను రూపొందించవచ్చు. మరి ఈ నిబంధన పునర్విభజన కమిషన్లో అయితే పొందుపరచనున్నారు. గతంలోనూ ఈ నిబంధన ఉంది. మరి నియోజకవర్గాల పునర్విభజన అయితే ఆదిలాబాద్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి తెలంగాణలో ఏదైతే ఎస్సీల జనాభా 54,09,000 మంది ఉన్నారు. ఇక ఎస్సీలకు అంటే 15.45% సీట్ల రిజర్వేషన్ అయితే ఉంటుంది. మరి ఎస్టీల జనాభా 31,78,000 మంది ఉండగా మరి దీంతో ఎస్టీలకైతే 9.08% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలినటువంటి సీట్లన్నీ కూడా జనరల్ కేటగిరీ కిందకి పరిగణించబడతాయి. ఈ లెక్కల ప్రకారం ఎస్సీలకు 28 అసెంబ్లీ సీట్లు, ఇందులో అయితే 9 సీట్లు ఆ వర్గానికి చెందినటువంటి మహిళలకు, ఇక ఎస్టీలకు 16 సీట్లు కేటాయించనున్నారు. మరి ఇందులో 5 సీట్లు అయితే మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 138 సీట్లు జనరల్ కేటగిరీలో ఉంటాయి. ఇందులో మహిళలకు 46 సీట్లు రిజర్వ్ కానున్నాయి. మొత్తంగా మహిళలకు 60 సీట్లు రిజర్వ్ అవుతాయి. మరి మహిళా, ఎస్టీ, ఎస్సీ సీట్లను అయితే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి జనాభా ఆధారంగా అయితే ఖరారు చేస్తారు. మరి అత్యధిక జనాభా ఉండే స్థానాలను అయితే ఆయా వర్గాలకు ఖరారు చేయనున్నారు. మరి ఉదాహరణకు తీసుకుంటే రాష్ట్రంలో ఎస్సీ అత్యధిక జనాభా ఉండే 28 సీట్లను అయితే ఆ వర్గాలకు అత్యధిక జనాభా ఉండే 16 సీట్లను ఎస్టీలకు కేటాయిస్తారు. మరి అత్యధిక జనాభా ఉండే మహిళా స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తారు. మరి ఈ ప్రక్రియ ఎస్టీలకైతే మొదటి ప్రాధాన్యత ఇస్తారనే చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత ఎస్సీ, ఆ తర్వాత జనరల్ స్థానాలను అయితే ఖరారు చేస్తారు. మరి ఈ ప్రక్రియను అయితే డీలిమిటేషన్ కమిషన్ ఖరారు చేయనుంది. మరి తెలంగాణలో ప్రస్తుతం అయితే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిని 26కు పెంచాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. మరి ఇందులో అయితే 9 స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. మరి ఇక ఇప్పటికే ఎస్సీలకైతే 3, ఎస్టీలకు 2 లోక్సభ స్థానాలు రిజర్వ్ అయి ఉన్నాయి. మరి వీరికి మరొకటి లేదా 2 సీట్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంచనా వేస్తూ ఉన్నారు.